ఇంకా ఒకటి స్పష్టంగా కనబడుతుంది మనకు, ఢిల్లీ వైపు నుంచి వెళ్ళి కూడా ఏ మాత్రం వీళ్ళ చర్యలపైన ఎటువంటి విచారణలు కానీ ఇంకోటి కానీ చేస్తామన్నట్టుగానో ఇంకోటి అన్నట్టుగానో ఎక్కడ కూడా వస్తలేదు ఒక వార్త బీజేపీ నాయకుల నుంచి. పైగా నేను మీడియా మిత్రులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రాజకీయ నాయకులకు కూడా, పార్టీలకు కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా అందరికి కూడా, గత 4-5 రోజులుగా చూడండి, ఎప్పుడైతే ఢిల్లీ పోయి రేవంత్ రెడ్డి మోడీతో మాట్లాడొచ్చిండో తెల్లవారి నుంచి ట్రెండ్ మార్చిండు. కిషన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాడు, బండి సంజయ్ మీద దాడి చేస్తున్నాడు, మోడీకి కితాబిస్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లయితే గ్రూప్ తగాదాలు ఉంటాయో తెలంగాణలో కూడా మోడీ టీం మధ్యన తగాదాలాగా కనబడుతుంది. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి పంచాయతీ మోడీ ఏ టీం బి టీం పంచాయతీ లాగా కనబడుతుంది. తెలంగాణ రాజకీయ నాయకులు, కార్యకర్తలు, విశ్లేషకులు ఎవరికైనా ఈజీగా అర్థమవుతున్న విషయం. మోడీకి కితాబిస్తూ కిషన్ రెడ్డి పైన ఇంకా ఇతర బీజేపీ నాయకుల పైన దాడి చేయడం అంటే ఇది స్పష్టంగా మోడీకి ఏజెంట్గానే ఉన్నాడనే మాట. ఎప్పటికైనా మోడీ మనిషిగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ తెలంగాణలో ఉంటాడు అనేది స్పష్టంగా కనబడుతుంది ఆ మాటల్లో. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమర్థం చేసుకుంటున్నారో, ఆ రాహుల్ గాంధీకి ఏమర్థమవుతుందో, రాష్ట్ర బీజేపీ శ్రేణులకు కూడా ఏమర్థమవుతుందో చూడండి. మోడీ దగ్గర నుంచి బయటకు వచ్చిన మరుక్షణం నుంచే మొదలైంది, ఢిల్లీ చిట్చాట్తోనే మొదలైంది. ఏ రహస్య ఒప్పందం చేసుకొని వచ్చాడు? వాస్తవానికి ఎస్ఎల్బీసీ ఘటనలో విచారణ మొదలు పెడితే ముఖ్యమంత్రి కూడా ఇరుక్కుంటాడు. సరే, అందులో ఏం జరిగింది, మరి దేనికి దేనిస్తలేడు? విషయాలు ఎందుకు బయటికి రానిస్తలేడు? మోడీ ఇస్తానంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటూ అవుతుందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నాడు. మోడీకి వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి పిలుపులో కూడా సిబిఐ ఆఫీసు ముందట ధర్నాకు పొమ్మనంటే పోయి మోడీ మీద మాట్లాడి వదిలిపెట్టి కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు. రాజ్భవన్కి యాత్ర చేస్తే మోడీ మీద మాట్లాడకుండా కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు. ఈ 4 రోజులుగా కొత్త ట్రెండ్ మొదలుపెట్టిండు. కిషన్ రెడ్డి పైన, ఇతర బీజేపీ నాయకులు, రాష్ట్ర బీజేపీ నాయకుల పైన. కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు, సంపాదించుకుంటున్న ఆస్తులు కాపాడుకోవడం కొరకు మోడీ భజన చేస్తూ బహిరంగంగానే నిసిగ్గుగా దొరికిపోతున్నాడు. హరీష్ రావు గురించి మాట్లాడుతాడు. హరీష్ రావు అయినా మంత్రా, ముఖ్యమంత్రి? హరీష్ రావు ఎందుకు ఉండాలాడా? దేనికి పోతాడు? ఏమవసరం? చిల్లర వేషాలు, చిల్లర మాటలు కాకపోతే ఇవి. హరీష్ ఉన్న కాడ మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అదే పని చేసి వచ్చిందా? నువ్వు మాట్లాడుతున్నావు చాలా. ఏం సంబంధం అసలు? కేవలం పక్కదారి పట్టించడానికి సమస్యని. వాళ్ళ చిల్లర కింది నాయకులతో కూడా ఏదో మాట్లాడిస్తున్నాడు ఇవాళ. ఏంది? ముఖ్యమంత్రి మాట్లాడితే అదే వార్తల్లో రావాలి కాబట్టి, ఆయన తాబేదారులు మాట్లాడితే అది చెప్పింది అదే రాయాలి కాబట్టి ఆ రకంగా రాపిస్తూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం.
ప్రతి క్షణం ప్రభుత్వం నడిపేది మంత్రులు కాబట్టి, ముఖ్యమంత్రి మంత్రులు కాబట్టి వాళ్ళు ఉండాలి. ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము ఏం చేయాలో చేస్తున్నాం. వారం రోజులు నీకు సమయం ఇచ్చి వారం తర్వాతనే సందర్శనకు పోయినాం. మీలాగా చిల్లర వేషాలు వేస్తలేం. శివాలు ఆడు ఉండగానే పోయాడు కూర్చొని మీడియా కొరకు డ్రామాలు చేస్తలేం మేము. మరొక వైపు నీళ్ళ సమస్య దారుణంగా ఉంది, సాగునీళ్ళ సమస్య, విద్యుత్ సమస్య. న్యాయంగా ఇంత దుర్మార్గమైన మాట అంటే ఎస్ఎల్బీసీ పవర్ హౌస్ సంఘటన మీద మాట్లాడింది అది మ్యాన్ మేడ్ అని మాట్లాడాడు. దాన్ని కాపాడడం కొరకు విధి నిర్వహణలో భాగంగా ప్రాణం పోయినా మేము వెనక్కి రావద్దు, దీన్ని కాపాడాలని చెప్పి 8-9 మంది ఉద్యోగస్తులు వాళ్ళ ప్రాణాలను కోల్పోతే దాన్ని కాపాడే ప్రయత్నంలో వాళ్ళని గౌరవించాల్సింది, వాళ్ళను ప్రే చేయాల్సింది పోయి ఒక చిల్లర మాట మాట్లాడాడు. ఏ అనుమతులు లేకుండా తవ్వడం అనేది నిర్లక్ష్యమా? ప్రమాదాన్ని అడ్డుకోవడానికి పోతే నా ప్రాణానికి నష్టం జరుగుతుందని తెలిసి కూడా పోయినవాడు వాళ్ళ కారకుల. ఇది విద్యుత్ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీయడం, వాళ్ళని కించపరచడం తప్ప ఇంకోటి కాదు. చచ్చిపోయిన వాళ్ళని కించపరచడం తప్ప ఇంకోటి కాదు. రేవంత్ రెడ్డి మాట్లాడింది ఓ బాధ్యత లేకుండా, సోయి లేకుండా మాట్లాడే మాట. ఒక నిమిషంలో వాళ్ళు ఇల్లు ఉరికి రావచ్చు. కానీ 1000 కోట్ల ఆస్తి, ప్రజల ఆస్తిని కాపాడాలని, దేశ రక్షణలో సైనికులు ఎట్లా పోతారో ఆ పద్ధతిలో వెళ్ళిన మా ఉద్యోగస్తులు ఆ రోజు నిలబడ్డారు. ఆ ప్రయత్నం చేసిరు కాబట్టే వేలాది కోట్ల రూపాయల ఆస్తిని కాపాడగలిగినారు. అంత పెద్ద ప్రమాదం జరిగితే అతి తక్కువ నష్టంతో దాన్ని ఆపగలిగినారు. దాన్ని అభినందించాల్సింది పోయి ఈ పద్ధతుల్లో ఇంత చిల్లరగానా ముఖ్యమంత్రి అంటూ మాట్లాడేది? చిల్లర రాజకీయాల కొరకు, విషయాన్ని పక్కదారి పట్టించడం కొరకు 5 సంవత్సరాల తర్వాత. ఈ కరెంటు విషయంలో కొట్టే గప్పాలు నవ్వుకుంటున్నారు ప్రజలు. నేను ఒకటే మాట అడుగుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, విద్యుత్ శాఖ మంత్రి కావచ్చు, ఇంకెవరైనా, మీరు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు నాడు, ఒక్కటంటే ఒక్కటి రోజు, ఈ 16 నెలల కాలంలో 420 రోజులు, 440 రోజులు దాటింది. 24 గంటల కరెంటు అన్ని రంగాల వినియోగదారులకు ఇస్తే నేను రాజకీయాల నుంచి పక్కా తప్పుకుంటా. మీరు నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, రాజకీయాల నుంచి కూడా తప్పుకొని పోతా. ఒక్కరోజు ఇచ్చిన మీరు ఈ 480 రోజులు కావస్తున్నట్టుంది దాదాపు. ఏ ఒక్కరోజు 24 గంటల విద్యుత్తు అన్ని రంగాలకు, వ్యవసాయ రంగానికి, అన్ని రంగాలకు కనుక ఇచ్చినట్లుగా మీరు చూపిస్తే రికార్డు. ఒక అబద్ధం ఆడేటప్పుడు ఎంత నిస్సంకోచంగా, నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. ఏమనుకుంటారు ప్రజలు? 12 గంటలు దిక్కులేదు పవరు. నువ్వు ఇచ్చే పవర్తోని దుర్మార్గంగా మోటార్లు మళ్ళీ గాలి. నేను చూపిస్తా ప్రతిరోజు. ఈ రోజు నుంచి ఏదో ఒక రిపేర్ షాపు పోయి చూపిస్తా ఎన్ని మోటార్లు పడవబడి ఉంటున్నాయో. ఒక మోటార్ కాలిపోతే వారం రోజులు, 10 రోజులు పడుతుంది రిపేర్ చేసి రావడానికి. సీరియల్లో నిలబడాల్సి వస్తుంది మళ్ళీ రైతులు. నీ నిర్వాహకం అంత గొప్పగా ఉంది. 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం. నవ్వుకుంటున్నారు ప్రజలు నీ మాటలు చూసి. కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు ఇవ్వలేవు, కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఇవ్వలేవు, కేసీఆర్ ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వలేవు. ఇంకా నీ ముఖానికి కొత్తది ఇస్తాడైనా అని అంటున్నారు రైతులు. ఇదొక పరిపాలన చేస్తుందా అని అడుగుతున్నారు ప్రజలు.
కాళేశ్వరం లేదు అందుకే నీళ్ళు ఇస్తలేం, కాళేశ్వరం నీళ్ళు రాలేదు సూర్యాపేటకని మాట్లాడినరు. బట్టి విక్రమార్క, ఉత్తమ్ రెడ్డితో సహా. ముఖ్యమంత్రి కంటే ఎటు తెలియదు ఏ నీళ్ళు ఎక్కడికి పోతాయో, కృష్ణ ఎటుందో గోదావరి ఎటుందో తెలియదు, అదే విషయం. ఎస్ఆర్ఎస్పీ నుంచే ఇచ్చిండు కేసీఆర్ నీళ్ళని మాట్లాడారు గత 4-5 సంవత్సరాలు. మీరు చెప్పిందే నిజమైతే ఈ సంవత్సరం ఎస్ఆర్ఎస్పీ నిండింది కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు ఎండుతున్నాయి పొలాలు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఎందుకు ఎండుతున్నాయి పొలాలు? ఎందుకు వరంగల్, నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లా, నల్గొండ ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో వేలాది లక్షలాది ఎకరాలు రైతులు ఎందుకు ఎండబెట్టుకోవాల్సి వస్తుంది? ఎందుకు ఎండిపోతున్నాయి పొలాలు? ఎందుకు బర్రెల గొర్రెలకు అమ్ముకుంటున్నారు? నీ చేతగాంతనము కేవలం మీ డబ్బుల దాహం, ఇసుక అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడానికి, మీ ఇసుక మాఫియా చేస్తున్న దుర్మార్గానికి కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇవ్వడం లేదు. గోదావరి నదితో సహా సుందిల్లా అన్నారంలో నీళ్లు నింపే అవకాశం ఉన్నా కేవలం ఇసుక మీద 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు వేలాది మంది రైతుల ఉసురు తీస్తున్నారు. ఊరికేనే పోదా పాపం, శిక్ష అనుభవిస్తారు. ఇలా అధికారంలో ఉంది కదా మాకేం కాదు అనుకుంటున్నారేమో, కొద్ది రోజులే. మీరు చేసే పాపాలకి ప్రజల చేతిలో చావుదెబ్బ తినక తప్పదు, మీరు చేస్తున్న దుర్మార్గాలకి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఇంటాక్ట్ ఉంది. ఇవాళ మోటార్ ఇట్లా ఆన్ చేసినా నీళ్లు సూర్యాపేట జిల్లాకు చేరుకుంటాయి 3వ రోజుకి. ఉత్తమ్, నీ నియోజకవర్గం, పద్మావతి నియోజకవర్గం, మోతే సహా ప్రతి ఎకరం పంట పండియొచ్చు. కేవలం మేడిగడ్డలో కుంగిపోయిన ఒక్క పిల్లర్తోని నీళ్ళు ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది రాలే. కన్నెపల్లి పంప్ హౌస్ మంచిగా ఉంది, ఇప్పటికి కూడా గోదావరి లైవ్గా పోతుంది. ఈరోజు కూడా గోదావరి నీళ్ళని ఎత్తే అవకాశం ఉంది. ఆలేరుకు కూడా నీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆలేరులో కూడా రైతాంగం మొత్తుకుంటున్నారు. ఆలేరు, భువనగిరి ప్రాంతాలతో సహా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇతర ప్రాంతాలు, మెదక్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా కూడా 1 ఎకరం ఎండిపోకుండా నీళ్ళిచ్చే అవకాశం కాళేశ్వరంతో ఉంది. అయినా ఇసుక దందాకు అలవాటు పడి దాంట్లో మజా తీసుకొని ఇక కేసీఆర్ మీద నెట్టేసినాం కదా, కాళేశ్వరం కూలిపోయిందని చెప్పినాం కదా, ఇట్లనే తప్పించుకుందాంలేమని అనుకుంటున్నారు. కానీ మీ పాపం వల్ల ఏ రైతులకు శిక్ష పడుతుందో ఆ రైతుల చేతిలో మీకు శిక్షలు తప్పవు. నేను మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఆ ప్రజల బాధలు చూపించండి, రైతుల గోడు వినిపించండి. ఇంకా ముఖ్యమంత్రి మాట్లాడే చిల్లర మాటలు, ఆయన తాబేదారులు మాట్లాడే చిల్లర మాటలతోని ప్రజల సమస్యల్ని పక్కదారి పోనీయకండి. ప్రజలు అసలైంది ప్రజలు. మీడియా బతకాలన్నా ఇంకోటి బతకాలన్నా ప్రజలే, ప్రజల సొమ్ముతోనే. దయచేసి వాళ్ళ బాధలు కూడా చూపించండి. ముఖ్యమంత్రి మాట ఒకటి కూడా బాధ్యతాయుతంగా లేవు, ఆ స్థాయికి తగ్గట్టుగా లేవు, పనులు లేవు, మాటలు లేవు, ఆ హోదాకు తగ్గట్టుగా లేవు. సమస్యను పరిష్కరించే పద్ధతిలో ఎక్కడ కూడా ఒక చర్య లేదు, ఒక మాట లేదు.
కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు మోడీతో అంటగాగుతూ ఇక్కడ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ తేవడం కొరకు నేను బీజేపీ మీద దాడి చేస్తున్నా కదా అనిపించుకోవడం కొరకు చేస్తున్న నాటకము రాష్ట్ర బీజేపీ మీద మాట్లాడడం అనేది. అధికారం కేంద్రంలో ఉంది, అధికారం మోడీ దగ్గర ఉంది. కానీ మోడీని పొగుడుతూ ఇక్కడ బీజేపీని తిట్టడం అనేది కేవలం ఒక డ్రామా. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఈ చిల్లర మాటలు ఎన్ని వదిలేసి రైతాంగం ఏ నీళ్ళ కొరకైతే ఏడుస్తున్నారో సాగునీళ్ళ కొరకు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఈ రోజు నుంచి చర్యలు తీసుకున్నా అది నిజామాబాద్ జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, వరంగల్ నల్గొండ జిల్లాలు కావచ్చు, ఉమ్మడి జిల్లాలలో లక్షలాది ఎకరాల్ని బతికించే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనీసం దానిపైన దృష్టి పెట్టండి, ఈ రాష్ట్ర రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయండి తప్ప చిల్లర మాటలు చిల్లర చేష్టలతో పక్కదారి పెట్టించే ప్రయత్నంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోలేరు. ఇది సరైనది కాదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నేనేమంటున్నా, చిల్లరగాండ్లు చిల్లర మాటలు, చిల్లరగాండ్లు చిల్లర మాటలు అంటున్నాను నేను ముఖ్యమంత్రి మంత్రివర్గంతో సహా. మేము 5 సంవత్సరాలు ఆ నీళ్ళతోనే ఇబ్బంది పడ్డాం. కాంట్రాక్టరు శక్తికి మించిపోయింది, ఊట ఎక్కువ వచ్చి, పైగా వరుసగా శ్రీశైలం 3 నెలలు 4 నెలల పైన ఓవర్ఫ్లో కావడంతో నీటి ఊట పెరగడం ద్వారా ఇన్లెట్లో పని చేయలేకపోయినాం. స్పష్టంగా ఉంది. అది నువ్వు చెప్పేది ఎందుకు కొట్టంగానే ఇయ్యాలా? మేమే చెప్పిన ఆ రోజు గతంలో నేను మాట్లాడిన చాలా ఉన్నాయి రిపోర్ట్. అవుట్లెట్లో వైపు పనిచేయొచ్చింది, చేసినాం. 12 కిలోమీటర్ల పైన తోమినాం. మాకు తెలుసు. కానీ మీలాగా చిల్లర వేషాలు వేసి ప్రజల ప్రాణాలు ఎక్కడైనా పోనీ అని చెప్పి మేము ప్రవర్తించలే. మేము చెప్తుంది అది, మేమే చెప్తున్నాం ఆ మాట. పరిస్థితులు అనుకూలించలేదు, చేయలేకపోయినామనే మాట. మీకు సోయలేదు కాబట్టి, ప్రజల ప్రాణాల పట్ల మీకు లెక్కలేదు కాబట్టి దుర్మార్గం చేశారు మీరు. ఆ మాట మేమే చెప్పినాం. ప్రమాదం దానివల్లనే వచ్చిందనే కదా మేము చెప్తుంది. నువ్వు చెప్పేది ఏంది?